9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల హాజరు, 410 ఒప్పందాలపై సంతకాలు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెల్లూరు జైలుకి మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కూడా అదే జైల్లో. తొలుత ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఇద్దరు మద్యం సిండికేట్ నడిపారన్న ఏపీపీ. అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు, జోగి సోదరులకు 13 వరకు రిమాండ్, తెల్లవారుజాము న్యాయాధికారి ఉత్తర్వులు. నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు. నకిలీ మద్యం కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వాళ్ళిద్దరిని నెల్లూరు జైలుకి తరలించారు. జైలు అధికారులు రమేష్ ఖైదీ నెంబర్ 7177, రాము ఖైదీ నెంబర్ 7178 కేటాయించారు. గత నెల ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో వీళ్ళిద్దరిని ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో అదుపులో తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చెట్ల కింద చదువులు అంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 6 నుంచి 10వ తరగతి వరకు 3356 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నది ఇక్కడే. పాఠశాలలో 44 గదులు ఉంటే అవి ఏమాత్రం పిల్లలకు సరిపోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు పీఈటీ స్టాఫ్ రూమ్ కోసం 4 గదులు వినియోగిస్తున్నారు. 40 ఏళ్ల కింద నిర్మించిన 8 గదుల్లో పెచ్చులు ఉడుతున్నాయి. గదుల కొరత వివిధ తరగతులకు చెందిన 15 సెక్షన్ల విద్యార్థులు చెట్ల కింద, గోడల నీడన, వరండాలో కూర్చోవాల్సి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.